చాలా చల్ల ఉంది. టీ తాగుదామంటే మరీ రేట్లు ఏంది భయ, అసలు అర్థం అవ్వట్లేదు. నేను చాలా గరీబోని. డైరెక్టర్ శంకర్ రియల్లీ ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలనుకుంటే బెస్ట్ అయినా యాడ్లు చేసుకోపండి భయ సినిమాలో. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడే మా రూమ్లో అందరం లేచినాం. గేమ్ చేంజర్ మార్నింగ్. ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ గేమ్ చేంజర్? సూపర్ ఎక్సైటెడ్. నేను చాలా గరీబోని. ఫస్ట్ హాఫ్ అయింది, గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ అయింది. ఎలా అనిపించింది మీకు? చూద్దాం, సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, అంటే కొంచెం ఎంగేజింగ్ ఉంది స్టోరీ అయితే. ఆబ్వియస్లీ ఇట్స్ అ పొలిటికల్ డ్రామా, అంతే కదా, పొలిటికల్ డ్రామా. సో ప్రాబబ్లీ సెకండ్ హాఫ్ విల్ గివ్ యూ మోర్ హై. ఓకే. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. ఇంటర్వల్ బ్యాంక్ అయితే ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఓకే. బట్ కొన్ని సీన్స్ అక్కడక్కడ బోరింగ్ కూడా ఫీల్ అయింది. లవ్ స్టోరీ కూడా చాలా అనిపించింది. లవ్ స్టోరీ ఇంకా బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో ఓన్లీ సేవియర్ అంటే రామ్ చరణ్. ఫస్ట్ హాఫ్ లో రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్సెస్, ఆ ట్రైన్ సీక్వెన్స్ మస్తు అనిపించింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం చాలా చల్ల ఉంది. టీ తాగుదామంటే మరీ రేట్లు ఏంది భయ, అసలు అర్థం అవ్వట్లేదు. కార్నవాల్ పాప్కార్న్ వేணுమా? వద్దు నాన్న, వద్దు 18% GST కూడా కట్టాలి. నాకు తమిళ్ ఫ్లేవర్ కొడుతుంది భయ్య లైట్ గా. శంకర్ ఆబ్వియస్లీ ఆ తమిళ్ ఫ్లేవర్ అంటే మిక్స్డ్ అనిపించింది నాకు. కొన్ని దగ్గర తమిళ్ ఫ్లేవర్ ఉంది, కొన్ని దగ్గర తెలుగు. ఆబ్వియస్లీ రామ్ చరణ్ తెలుగు ఫ్లేవర్ ఉంది. బట్ మా జాక్ బ్రో సమోసా భయ్య, ఒక కాఫీ పీ జాక్, ఒక కాఫీ పీ జాక్. కాఫీ ఎందుకు పోయా, వాటర్ రాదు, 100 రూపాయలు అంట. సో ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా పూర్తిగా చూసొచ్చాం. పూర్తిగా అంటే ఇట్లా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది. బట్ నాకు వర్క్ కొద్దిగా లెంతీ అనిపించింది. సినిమా 2.5 hours ఉంది, 2 hours 40 minutes ఉంది. సినిమా కొద్దిగా నాకు మొదటి నుంచి శంకర్ సినిమాలో చాలా లెంతీగా ఏదో డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎక్కడికి కావాల్సిన అక్కడ గ్రాఫిక్స్ ఎట్టేసుకున్నాడు అన్నయ్య పాటల్లో. సినిమా ఎట్లా అనిపించింది వికాస్ నీకు? సో నాకైతే సినిమా అంటే రేటింగ్ స్టార్ లో ఇస్తే అవుట్ ఆఫ్ 10 ఐ వుడ్ గివ్ 6.57. 6.57. ఓకే. దట్ టు నాకు సెకండ్ హాఫ్ లో మన కొండదేవర ఫ్లాష్ బ్యాక్ ఈజ్ వెరీ గుడ్. డాన్సర్ పర్ఫార్మెన్స్ కానీ అది బాగా నచ్చింది. బట్ రెస్ట్ ఆఫ్ అదర్ థింగ్స్ కొంచెం లాగ్ అనిపించింది మూవీ. బట్ ఓవరాల్ అయితే ఒక సోషల్ మెసేజ్, ఐఏఎస్ యొక్క పవర్ ఏంటి, ఐఏఎస్ పవర్స్ ఏంటి, 7 వరకు ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఎంతవరకు ఆయన పవర్ ఉంటుంది, సీఎంని సిస్టమ్ని కూడా ఎదుర్కొనే అంత పవర్ ఒక ఎలక్షన్ ఆఫీసర్కి ఉంటుంది అని క్లియర్గా ఒక సోషల్ మెసేజ్ అనేది చాలా బాగా ఇచ్చిండు శంకర్. కొన్ని చోట్ల ఐ ఫెల్ట్ కొంచెం బోరింగ్ పెట్టకుండా ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ ఎంటర్టైనింగ్. అట్లీస్ట్ ఒక కామెడీ ట్రాక్ కానీ, అట్లీస్ట్ పొలిటికల్ డ్రామా ట్రాక్ కానీ కొంచెం ఎంగేజింగ్ గా పెడితే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ గా అయితే సినిమా ఓన్ సేప్ చాలా బాగుందని చెప్పలేను కానీ బాగుంది సినిమా. దట్స్ ఇట్. ఓకే. సూపర్ హిట్ అంటావా? సూపర్ హిట్ అవుతుంది ఆబ్వియస్లీ బికాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సో కలెక్షన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ తో అయితే సినిమా విల్ బి హిట్ ఖచ్చితంగా. సో నేనేమనుకుంటున్నా అంటే శంకర్ అప్పుడు ఒకే ఒకటి చేశాడు సినిమా, అందులో సీఎం ని హీరోగా చేసి సీఎం వన్ డే సీఎం ఎలా అయితే ఉంటుందో, వన్ డే సీఎం కామన్ మ్యాన్ ఎలా అయితే ఉంటుందో దాన్ని చూపెట్టాడు. సీఎం పవర్స్ వస్తే కామన్ మ్యాన్ కి ఎలా వస్తుందో ఆ థింగ్ చూపెట్టాడు. అది పెద్ద హిట్. సాంగ్స్ కూడా సూపర్ హిట్ మనకు తెలుసు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గా మనోడు, ఐఏఎస్ గా, ఐపీఎస్ గా, మెయిన్ ఎలక్షన్ కమిషన్ సెకండ్ హాఫ్ మొత్తం దాని మీదే నడుస్తుంది. ఎలక్షన్ ఆఫీసర్ గా మనోడు ఎట్లా రన్ చేస్తాడు ఒకడు అని చెప్పేసి దాని గురించి తీసుకొచ్చి, కానీ రామ్ చరణ్ కరెక్ట్ గా ఫిట్ అయ్యింది ఈ రోజు లో. ఐపీఎస్ అయినా ఏఎస్ అయినా మనోడు ఆ స్వాగ్ ఉంది, మెయింటైన్ చేసింది కరెక్ట్ గా. ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, పోస్టర్స్ కానీ, ఆ సెకండ్ హాఫ్ లో వచ్చిన ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా మనోడికి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఆ బ్లాక్ డ్రెస్ లో చాలా మంచిగా అనిపించింది నాకైతే. సఫారీ డ్రెస్ లో మంచిగా అనిపించింది. ఓవరాల్ గా నాకైతే గుడ్, నాకు ఎక్కడ బ్యాడ్ అనిపించలేదు. లేదు, అదే అగైన్ నేను అదే చెప్తున్నా. సేమ్ కాన్సెప్ట్ లైక్ దేవరాలో కూడా ఏం బ్యాడ్ లేదు. బట్
అలా అని అట్లా అని చెప్పి కూడా ఫుల్ చాలా బాగుంది హైలైట్ ఉంది అని కూడా లేదు. సేమ్ ఫ్లాట్ డైరెక్షన్, ఫ్లాట్ థింగ్, ఎవ్రీథింగ్ ఫ్లాట్. సేమ్ నాకు ఐ ఫెల్ట్ సేమ్ దేవరాజ్ నేను ఎట్లయితే ఫీల్ అయినో వెళ్ళి నచ్చలేదు అని చెప్పలేను, ప్యారలల్ గా చాలా బాగుందని చెప్పలేను. ఇట్స్ గుడ్. నాకు ఇక్కడ అదే అనిపించింది. చాలా రోజుల తర్వాత అంజలి గారి క్యారెక్టర్ చాలా గుడ్ రోల్ పడింది. ఎందుకంటే మామూలుగా మనకు తెలుగు అమ్మాయిలకి ఎక్కువ స్కోప్ ఉండదు అని చెప్పేసి అని అంటారు. సో అంజలి గారికి శంకర్ సినిమాలో ఒక మంచి రోల్ పడింది చాలా రోజుల తర్వాత. నేను స్క్రీన్ మీద ఆమె పర్ఫార్మెన్స్ చూడడం, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ లో పూర్తిగా ఆమె కనపడడం, ఆ మదర్ సెటిల్మెంట్ కానీ వర్కౌట్ అయింది ఆమెకైతే. జాక్ మరి మచారా భయ్య నేనేమంటా అంటే డైరెక్టర్ శంకర్ రియల్లీ ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలనుకుంటే బెస్ట్ అయినా యాడ్లు చేసుకోమని భయ్య సినిమాలో. మూవీ గురించి వచ్చి అంటే నాకు 50% నచ్చింది, 50% నచ్చలేదు. ఓకే, యాక్టింగ్ వైజ్ నాకు ఇప్పుడు ఈ 50% ఏదంటావు? ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్? 100% సినిమా తీసుకుంటే సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ అంత బాగాలేదు. ఒకసారి ఫ్యాన్స్ కి నీ ముఖం చూపెట్టచ్చుగా జాక్. ఇంకా అదే భయ్య నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ వాజ్ ఓకే. ఓకే, సాంగ్స్ కూడా బీన్ కొంచెం మంచిగా ఉంటే బాగుంది అనిపించింది. సో నాకు నానా హీరోనా సాంగ్ ఎత్తేసారు భయ్య. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా సాంగ్ గురించి. ఇన్ఫ్రారెడ్ రేస్ పెట్టి కెమెరాస్ పెట్టి అవి తీసారన్నారు. తీసేసినారా నాకు తెలిసి ప్రాబబ్లీ సినిమా కొన్ని రోజులు నడిపించిన తర్వాత మళ్ళీ ఇంకొక సాంగ్ యాడ్ చేసి మళ్ళీ ఇంకొన్ని రోజులు సేమ్ లైక్ పుష్ప ఇప్పుడు రిలోడెడ్ పుష్ప అట్లా ప్రాబబ్లీ రిలోడెడ్ వర్షన్ లాగా ఆ సాంగ్ యాడ్ చేసి కొంచెం ఎక్స్టెండ్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఉండొచ్చు. ఓకే, లెట్స్ సీ. బట్ ఆ సాంగ్ చూడడానికి మళ్ళీ వెళ్దాం మనం. నచ్చింది ఏంది సినిమాలో? నచ్చిందంటే ఆబ్వియస్లీ నేను చెప్తావు, కానీ నచ్చింది ఏంటి సినిమాలో నచ్చింది నాకు యాక్చువల్లీ మన కియారా అద్వానీ యాక్టింగ్ బాగుంది. ఓకే, బాగుంది. ఇంకోటి నాకు యాక్చువల్లీ సునీల్ క్యారెక్టర్ ది ఆ ఎంటర్టైనింగ్ పార్ట్ బాగుంది. ముఖం అడ్డు పెట్టి నాకు ప్రతి సినిమాలో ఎస్జే సూర్య బట్ ఎస్జే సూర్య గురించి స్పెషల్ గా కొత్తగా మాట్లాడుకోవాల్సిన అంతగా ఏం లేదు. బికాస్ ఎస్జే సూర్య ఆల్వేస్ ప్రూవెన్ యాక్టర్, ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్ ఎస్జే సూర్య. బాగానే చేసిండు. ఇంత ముందు సినిమాలో కూడా సేమ్ ఇప్పటివరకు బిగ్ స్క్రీన్ లో చూడలేదు. చాలా బాగా అనిపించింది. ఎస్జే సూర్య అసలు పర్ఫార్మెన్స్ స్పీక్స్. ఎక్కడ దొరికితే అక్కడ మొత్తం పేకాడేసిండు. ఇంకొక వన్ లైన్ నేను చెప్పాలంటే ఇదైతే పాతఘట్టం అయితే కాదు భయ్య, ఇంకా బాగుండేది. ఇప్పుడు మన టిఎఫ్ఐ కట్టుబానిగా నేను ఒకటి గమనించాను భయ్య. రాజీవ్ కనకాల గారు ఈ సినిమాలో మీరు బతికి ఉన్నారు ఏంటి సార్? చచ్చిపోవాలి కదా మీరు. చచ్చిపోతాడు కదా భయ్యా, చంపేస్తాడు కదా. నేను అప్పటికి చూస్తున్నా ఇవి నేస్తారు, రాజీవ్ కనకాల నేస్తారు, వేయడానికే వచ్చాడు. నేను అప్పటికి బతుకుతాడా ఈడు ఎందుకు చచ్చిపోవాలి కదా రాజీవ్ కనకాల. చచ్చిపోయాడు. సారీ, నేను బతుకున్నాడు అనుకున్నా. ఇంకా నేను చచ్చిపోయాడు అయితే సినిమా. అసలు నేను మూవీకి రావడానికి కారణం వచ్చేసి మచ్చారా కానీ వచ్చాక వెళ్ళిపోరా నువ్వు వచ్చావంటే రచ్చోరా. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఫ్రమ్ వైబ్ విస్టా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్ విస్టా.